న్యాయపత్రుల గ్రంథం 9వ అధ్యాయం. మొదటి 3 వచనం. హెరుబాయల్ కుమారుడైన అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరి అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరులకు పోయి తన తల్లి సహోదరులకు పోయి సహోదరుల యొద్దకు పోయి వారితోను తన తల్లి పితరుల కుటుంబములతోను తన తల్లి పితరుల కుటుంబముతోను మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినునట్లు వారితో మాట్లాడి మీకేది మంచిదో యెరుబ్బయలు యొక్క కుమారులైన జెరుబ్బాయేలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా? 70 మంది మనుషులు అందరూ కటింగ్ చేస్తే నాకు ఏమో 70 మంది యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములో నున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబములందరితోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినినట్లు వారితో మాట్లాడి మీకు ఏది మంచిది, యెరుబ్బయలు యొక్క కుమారులైన 70 మంది మనుషులందరూ మిమ్మల్ని ఏలుట మంచిదా, ఒక మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా? నేను మీ రక్త సంబంధిని జ్ఞాపకము చేసుకునుడి అని పలుకుడనెను. ప్రేమగల తండ్రి, మాటలు మా వెనుకల్లో దేవుని కరగించేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు షెకెము మనుషులకున్న స్వభావం ఎలాంటిది అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఎవరి స్వభావాలు? ఇంతకుముందు దినాలలో మనము మోయాబీల స్వభావం చూసాం, ఆ తర్వాత అమాలేకీల స్వభావం చూసాం, యెబూసీల స్వభావాన్ని చూసాం. ఈరోజు షెకెములో ఉన్న ప్రజలు, ఆ ఊరి ప్రాంతం పేరేంటి? షెకెము. షెకెములో ఉన్న ప్రజల స్వభావం ఎలాంటిది? ఈరోజు మన స్వభావం ఎలాంటిది అనేది కంపేర్ చేసుకుని వర్తమానం విని మనల్ని మనం పరిశీలించుకొని యోగ్యమైన రీతిలో ప్రభు బలిలో మనం పాల్గొనుకుంటున్నాం. షెకెములో ఉన్న ప్రజల యొక్క స్వభావం ఏంటి? ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని 70 మంది పాలించడం కరెక్టా, ఒక్కడు పాలిస్తే కరెక్టా అని అడిగాడు. వర్తమానం ఏమని పంపాడు? 70 మంది పాలించడం కరెక్టా, మిమ్మల్ని ఒక్కడు పాలించడం కరెక్టా అని అడిగాడు. 3వ వచనంలో చూస్తే, అతని తల్లి సహోదరుడు అతని గురించి
షెకెము యజమానులు వినట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయము అభిమేలేకు తట్టు త్రిప్పుకొనిరి. బంధుప్రీతి, దాన్ని ఏమంటారు? బంధుప్రీతి. మావాడు ఈరోజు కూడా అదే పరిపాలిస్తుంది. అన్ని సంఘాలలో పరిపాలిస్తుంది, అన్ని గ్రామాలలో పరిపాలిస్తుంది, అన్ని కంపెనీలలో పరిపాలిస్తుంది, అన్ని స్కూళ్ళలో పరిపాలన చేస్తుంది, అన్ని వ్యవసాయ పనులలో కూడా పరిపాలన చేస్తుంది, రాజకీయంలో కూడా ఉంది, నాయకులలో కూడా ఉంది, పాస్టర్లలో కూడా ఉంది, అది ఎబ్రోను సహవాసంలో కూడా ఉంది. ఏంటిది? మావాడు, మా అక్కనే, మా వాళ్ళే. అర్థమవుతుందని నేను చెప్పేది. ఒక టాబ్లెట్ వేసాడు వాళ్ళకి, షెకెము వాళ్ళకి. ఏమేశాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? అబీమెలెకు షెకెములో ఉన్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి, ఒక నాయకుడికి, ఒక టీచర్కి, ఒక సేవకుడికి, ఒక లెక్చరర్కి, అది ఏ రంగమైనప్పటికీ తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించాలి. అక్కడ వాళ్ళు మా వాళ్ళ, మీ వాళ్ళ, వాళ్ళ అర్హుల, అనర్హుల, వాళ్ళ బంధువుల, స్నేహితుల, మా ఊరల్ల, మా కులం వల్ల, మా ఇంటి పేరులైనా ఇవన్నీ చూడకూడదు. వారు అర్హులా కాదో చూడాలి. ఏం చూడాలా? ఆ పథకానికి వారు లబ్ధిదారులా కాదా, ఆ పనికి వారు అర్హులా కాదా, అంతే చూడాలి తప్ప ఇంకేం చూడకూడదు. ప్రాంతాన్ని కానీ, కులాన్ని కానీ, బంధుత్వాన్ని కానీ, ఆస్తులు కానీ, డబ్బు కానీ, హోదాని కానీ మరి ఏదియో చూడకూడదు. ఈరోజు భారతదేశంలో ఏం జరుగుతుంది? మా మతం ఏం జరుగుతుంది? మా మతమును మీరు నమ్మండి, మా మతంలో చేరండి, లేదంటే కొడతాం, లేదంటే చంపుతాం, లేదంటే మీ మసీదులు పడగొడతాం, మీ చర్చిలు పడగొడతాం. అర్థమవుతుందా? ఈరోజు ఏదైతే పాలిస్తుందో అది ఒకప్పుడు అబీమెలెకు జీవితంలో దాదాపుగా బైబిల్ ఎంత ప్రాముఖ్యమైనదో చూడండి. బైబిల్ చాలామంది బ్యాన్ చేయాలనుకుంటున్నారు. బైబిల్ ఒక సమగ్రవంతమైనటువంటి శాస్త్రీయత లేనటువంటిది అంటున్నారు. అసలు బైబిల్ నిజమైనదే కాదంటున్నారు. ఈ మాటలు ఒక కులాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక గోత్రాన్ని కానీ, ఒక వంశాన్ని కానీ చూడకూడదు అని కొన్ని వేల సంవత్సరాల క్రితమే బైబిల్లో రాసింది. ఈరోజు ఏదైతే పుట్టుకొస్తున్నారో అది కరెక్ట్ కాదని బైబిల్ చెప్పింది. అందుకని షెకెము మనుషుల స్వభావాలు ఎలాంటివో కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం త్వరగా. వీలైతే మన సమయంలోనే మనము త్వరగానే ముగించడానికి ప్రయత్నాలు చేస్తాను. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. మనం ప్రారంభించడమే లేట్గా ప్రారంభిస్తాం. కొన్ని విషయాలు మనము అధ్యయనం చేద్దాం. మొదటిదిగా చూస్తే వారిలో షెకెములో ఉన్న ప్రజలకున్న అలవాట్లు, ఈ అలవాటు నుండి నీవు నేను కూడా మనం బలలో చేయవేయకూడదు.
ఇలాంటి అలవాట్లు కనుక మనకుంటే మనం కూడా ఏం చేయకూడదు, బలలో చెయ్యి వేయకూడదు. 9:17 న్యాయాధిపతుల గ్రంథం 9:17 వారికున్న అలవాట్లు చూస్తున్నాడు. అయితే మీరు నా తండ్రి కుటుంబం మీద లేచి నా తండ్రి కుటుంబం మీదకి లేచి ఒక రాతి మీద అతని కుమారుడైన 70 మంది మనుషులను చంపి అతని పనికెత్తే కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు. ఎవరు చెప్తున్నారు? జెరుబ్బాబెలు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? యెరుబ్బాబెలు. జే వేరు, ఏ వేరు. జెరుబ్బాబెలు ఉన్నారు, యెరుబ్బాబెలు కూడా ఉన్నారు. ఎవరు చెప్తున్నారంటే, అయితే మీరు నా తండ్రి కుటుంబం మీదకి లేచి రాతి మీద అతని కుమారుడైన 70 మంది మనుషులను చంపి అతని పనికెత్తే కుమారుడైన అబీమెలెకు మీ సహోదరుడైనందున షెకెము వారి మీద అతనిని రాజుగా నియమించి ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ యెరుబ్బాబెలుకు అబీమెలెకు ఏమవుతాడు? తమ్ముడు అవుతాడు. వరుసకి ఏమవుతాడు? వారి నాన్నగారు ఉపపత్ని కుమారుడు ఏమవుతాడు? ఇక్కడ ఏమని రాయబడిందంటే, అతని కుమారులను చంపి అతని పనికత్తె కుమారుడు అని రాయబడింది. అంటే మా నాన్నగారిని చంపి నా తల్లి కుమారులు అందరినీ చంపి మా నాన్న చెలికత్తె కుమారుణ్ణి మీరు రాజుగా చేసుకోవాలనుకుంటారు. ఈరోజు చాలామంది వాడు మాకు అడ్డం వస్తాడు కాబట్టి చంపేయటమే, చేతకాక, వాడిని గెలవలేక, అర్థమైందా? గెలవలేక, అక్రమంగా, అన్యాయంగా, సబ్జెక్టు లేక, సిద్ధాంతపరంగా ఎదుర్కోలేక, చరిత్రకంగా ఎదుర్కోలేక, బిబిలికల్గా ఎదుర్కోలేక దద్దమ్మలు ఏం చేస్తున్నారు? అసమర్థులు ఏం చేస్తున్నారు? వాడుంటే గెలవలేమని చంపేస్తారు. ఈనాడు నేతాజీ ఏమైపోయాడు? ఒక కేసు లేదు. వెళ్ళబోతునే 8-10 రోజుల నుంచి ఎదుగుతున్నారు. భారతదేశానికి స్వాతంత్రానికి ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో దడ పుట్టించినటువంటి నేతాజీ గారికి విషయంలో ఎందుకు మరి జరగలేదు ఇంట్రాగేషన్స్? ఎందుకు మరి ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు ఎంక్వైరీ కమిషన్ వేయలేదు? ఎందుకు దర్యాప్తు జరగలేదు? చూసారు ఎంత ఈజీగా ఉందో. అంటే ఎవరికో ఆయన అడ్డం వచ్చాడు, అందుకని సింపుల్గా తప్పించాడు. ఈరోజు అంబేద్కర్ ఉంటే అంబేద్కర్ యొక్క జ్ఞానానికి, అంబేద్కర్ యొక్క మేధస్సుకి మనం చనిపోలేము. ఏనాటికైనా అంబేద్కర్ యొక్క ప్రజలు, దళితులు ఈ దేశాన్ని పాలిస్తారేమో. కాబట్టి అంబేద్కర్ని చంపేద్దాం, అంబేద్కర్ ఐడియాలజీని చంపుదాం. అవసరమైతే భారతదేశంలో ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని కూడా లేకుండా చేద్దాం. అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే నీవు అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు
ఎవరినైనా లేపేద్దాం. ఇలాంటి స్వభావం ఎవరికి ఉంది? షెకెము ప్రజలకు ఉంది. ఎవరికి ఉందంటే అలాంటి అలవాట్లు? షెకెము ప్రజలకు ఉంది. ఈనాడు అక్రమ సంబంధానికి పసిబిడ్డ 6 నెలలు 6 ఏళ్ళు 10 ఏళ్ళ కుమార్తెలో కుమారుడు అడ్డం వస్తుందని తన అక్రమ సంబంధానికి కన్న తల్లి తండ్రులే ఆ బిడ్డలు ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి మమతానురాగాలు పంచవలసిన ఆ తల్లిదండ్రి ఏదో ఒక వంకతో వారి ఇష్టాలకు వ్యతిరేకంగా ఉన్నారని, వారు దేవుణ్ణి పూజించలేదని, వారు చెప్పింది చేయలేదని, అంతేనే కదా, వెలివేయటం, చంపేయటం, తద్దినాలు పెట్టి కులము నుంచి, గోత్రం నుంచి, గ్రామం నుంచి వెలివేతలు. చూడండి ఎంత దారుణమో. లేదంటే చంపటం. వాళ్ళకి అడ్డొచ్చాడు, వాళ్ళ కార్యకలాపాలకు అడ్డొచ్చాడు. మా ఇష్టం నెరవేర్చబడాలంటే ఈ దేశంలో రాజ్యాంగాన్ని తొలగించాలి. ఒకనాడు షెకెములో ఉన్న ప్రజలకు ఎలాంటి అలవాటు ఉందో అతని నిష్ఠ గరిష్టలు అని చెప్పుకునే భారతదేశంలో కూడా కొంతమంది అలాంటి వారే ఉన్నారు. కొంతమంది అలాంటి వాళ్ళే ఉన్నారు. చూడండి ఎంత దారుణమో. ఈనాడు షెకెము ప్రజలు ఎలాంటి వారు, భారతదేశంలో కూడా కొంతమంది అలాంటి వారే. అసలు ఈ దేశం సెక్యులరిజం కాదు. ఎంత దారుణమో చూడండి. ఈ దేశం లౌకిక రాజ్యం. ఈ దేశం ఒక కులానికో, ఈ దేశం ఒక మతానికో చెందినటువంటి దేశం కాదు భారతదేశం. ఆనాడు షెకెము ప్రజలు ఎలాగైతే చంపారో వాళ్ళకి అడ్డం వచ్చిన వాళ్ళందరినీ, భారతదేశంలో ఈనాడు అవే జరుగుతున్నాయి 100%. ఇప్పుడు చెప్పండి, బైబిలకు పనికి మాలిందా? బైబిలకు పిచ్చిదా? బైబిలకు వృధా వేస్తా? బైబిలే భూమి మీద మనుషుల మనుగడకి అవసరమైన అతి ప్రామాణికమైనటువంటి గ్రంథం. షెకెము ప్రజలకి ఇలాంటి అలవాటు ఉంది. ఎవరినైనా చంపుదాం, ఎంతమందినైనా చంపుదాం, మనం ఒక్కటి గెలిపించుకుందాం, మన అభిష్టాన్ని గెలిపించుకుందాం, మన ఇష్టాన్ని గెలిపించుకుందాం, మన వాడిని గెలిపించుకుందాం, మనం అనుకున్నది సాధించుకుందాం. ఓటు బ్యాంకు ద్వారా, పథకాల ద్వారా, ప్రయాణాల ద్వారా, అవిశ్వాస తీర్మానాల ద్వారా వాడు రాజు అవ్వడానికి, ముఖ్యమంత్రి అవ్వడానికి వాడికి ఎమ్మెల్యే లేరు, బలం లేదని, వాడు ఫలానా కులమోడని, ఫలానా మతం వాడని ఈరోజు జరుగుతున్నాయి భారతదేశంలో అలాంటివే. ఆనాడు షెకెములో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఈనాడు భారతదేశంలో కూడా అవే లక్షణాలు విరాజిల్లుతూ ఉన్నాయి, పాలన చేస్తూ ఉన్నాయి. వింటున్నవా సహోదరుడా, సహోదరి? ఇలాంటి లక్షణాలు నువ్వు కూడా ఉంటే భారతదేశము మా దేశ సంరక్షకుల్ని, మా దేశాన్ని కాపాడుకుంటున్నాము అని నోటి చేత నినాదాలు పలుకుతూ ఇతర సమాజాలని, ప్రజలని దాడి చేసి చంపుతుంటే నీకు ఏ దేశభక్తి లేదు. మూర్ఖపు లక్షణాలు, మూర్ఖపు భక్తి ఉంది నీకంటే. దాని దేశభక్తి అన్నారు, మూఢభక్తి అంటారు, మూర్ఖత్వం అంటారు. ఒక మనిషిని మనిషిగా గుర్తించకపోవటం, ఒక కంటెంట్ కలిగిన వ్యక్తిని కంటెంట్ స్థానంలో ఉంచకపోవటం,
ఒక సమగ్రవంతమైనటువంటి నాయకుని ఆ స్థానంలో లేకుండా చేయటం, ఒక సమగ్రవంతమైన లెక్చరర్ని, ఒక సమగ్రవంతమైన ఐఏఎస్ని బదిలీ చేయటం, లేక దాడి చేసి హత్య చేయటం, ఈ లక్షణాలు ఒకనాడు షెకెము ప్రజలకు ఉన్నాయి. ఒక్కడి కోసం 70 మందిని చంపారంట. ఒక్క నినాదం కోసం ఎన్ని వేల మందిని చంపావు, చంపుతూ ఉన్నావు. ఇంకా నీ ఒక్కటి నెరవేర్చుకోవడం కోసం. అందుకే నువ్వు మారు మనసు పొందావా? అందుకే నువ్వు నీ పాపముల నుండి, దోషముల నుండి, అక్రమముల నుండి, అన్యాయము నుండి నువ్వు విడుదల పొందాలంటే నువ్వు మారు మనసు పొందాలి. నీ మనసు మారాలి. మనసు భ్రష్టు పట్టిపోయింది. ఆ మనసు మారాలంటే మనసు మార్చగలిగిన శక్తివంతుడు యేసునాథుడు మాత్రమే ఈ ధరత్రి మీద, ఈ ధరణిలో మరి ఏ నామం కనపడదు. మనసు మార్చగల నామం, క్షమించమని చెప్పగలిగిన నామం, ప్రేమించమని చెప్పగలిగిన నామం, మీ కొరకైనా రుధిరమును దారపోస్తాను అని చెప్పగలిగిన నామం. దాడి చేయమని ఎవరైనా చెప్తారు, చంపమని ఎవరైనా చెప్తారు. అందుకే యేసు నామానికి ఎందుకు ఇంత విశిష్టత అంటే, ప్రపంచ దేశాలలో కోటాను కోట్ల మంది ఎందుకు బైబిల్ కొంటున్నారు? కోటాను కోట్ల మంది ఎందుకు యేసునాథుని విశ్వసించారు? ఎందుకు ఇన్ని దేశాలు ఉన్నాయి? అందుకే బైబిల్ గొప్పతనం, బైబిల్ దేవుని గొప్పతనాన్ని బట్టే అనేకులు ఇటువైపు మనసు మార్చుకుంటున్నారు. షెకెము మనసులో ఇంకా నీవు కూడా ఉన్నావా? నిష్ఠ గరిష్టలు కలిగిన భారతదేశమే మాదని చెప్పుకుంటూ భ్రష్టు పట్టిన మనసు కలిగి జీవిస్తున్నావా? ఆ మనసు మారాలి. ఇది నాది, ఈ మందిరం నాది, ఈ స్థలం నాది, ఈ సంఘం నాది, నేను కట్టాను, నేను కొన్నాను, కాబట్టి నేను ఎంతమందికైనా నష్టం చేస్తానంటే ఇది షెకెము స్వభావం. ఆ మనసు మారాలి. ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. ప్రభు బలలో యోగ్యంగా పాల్గొనుకుంటున్నాను. ఇది మొదటిది. రెండోదిగా చూద్దామా? షెకెము యొక్క ప్రజల స్వభావం ఎలాంటిదో 6వ వచనాన్ని చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. తర్వాత షెకెము యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి మస్త వృక్షం కింద, షెకెములో ఉన్న మస్తకి వృక్షము క్రింద ఉండు బాలవులంత అబీమెలెకును రాజుగా నియమించిరి. ఎక్కడ చేశారంట? ఎక్కడ చేశారంట? మస్త వృక్షం కింద. ఇక్కడ మనకి 2 ప్రాముఖ్యంగా కనపడుతున్నాయి. మొదటిది, మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి. ఇప్పుడు మిల్లో గురించి మన చరిత్ర చూడలేము, మన సమయం చెప్పాలి. మిల్లో ఇంటి వారందరూ కూడి వచ్చి షెకెములో ఉన్న మస్తకి వృక్షము కింద దండు పాలనతో. ఎన్ని ఎవిడెన్స్లు ఉన్నాయో చూడండి, ఎన్ని ఆధారాలు ఉన్నాయో. అదే బైబిల్ అంటే. బైబిల్ అనేది స్టోరీ కాదు, బైబిల్ హిస్టరీ. బైబిల్కి భౌగోళికమైన ఆధారాలు ఉన్నాయి, బైబిల్కి ఆర్కియాలజీ, బైబిల్కి ప్రకృతిలో ఎక్కడ చూసిన ఆధారాలు ఉన్నాయి. అదేదో ఊహించుకొని చెప్పినది కాదు, ఊహించుకొని రాసింది కాదు. అందుకే బైబిల్ ఎంత గొప్పదైతే. అబీమెలెకును ఏం చేశారంట? చేయవలసిన కార్యక్రమం కాస్త చేసేశారు. ఏ ఇంటి వారంట? మిల్లో ఇంటి వారందరూ. మరి ప్రజలందరూ కదా రావాల్సింది, ప్రజలందరూ కలిసి కదా రాజును ఎంచుకోవాల్సింది.
ఒక కుటుంబ సభ్యులు, ఒక వంశపు సభ్యులు, ఒక పార్టీకి చెందినవారు, ఒక ప్రాంతానికి చెందినవారు మా సమాజం గొప్పది, మా పలుకుబడి ఎక్కువ ఉంది ఇక్కడ, మా జనాభా ఎక్కువ ఉన్నారు ఇక్కడ, మేము తలుచుకుంటే ఏమైనా చేస్తాం. మరి మిగతా వాళ్ళ జనాభా కాదా? మిగతా వాళ్ళ ఇల్లు కాదా? మిగతా వాళ్ళ సమాజం కాదా? వారు ఎవరిని ఆహ్వానించలేదు. మిల్ల ఇంటి వారు మాత్రమే ఏం చేశారంట? దాన్ని ఏమంటారు తెలుసా? దాన్ని ఏమంటారు? దౌర్జన్యం అంటారు. దాన్ని ఏమంటారు? దౌర్జన్యం చేయటం, ప్రజల గొంతు నొక్కివేయటం, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేయటం, ప్రజల మధ్యలో సమానత్వం లేకుండా చేయటం. ఇలాంటి లక్షణాలు షెకెము ప్రజలకు ఉన్నాయి. సొంత నిర్ణయాలు తీసుకునే అలవాటు. నేను తలుచుకుంటే ఏమైనా చేస్తా, మా ఇష్టం, మాకు తిరుగులేదు, మా మాటే శాసనం అనుకునే వాళ్ళు కొంతమంది భారతదేశంలో ఉన్నారు. షెకెములో కూడా అలాంటి వారు ఉన్నారు, సంఘములో కూడా అలాంటి వారు ఉన్నారు, ఆయా కార్యాలయాలు కూడా అలాంటి వారు ఉన్నారు. ఎక్కడ చూసినా ఇలాంటి నీచమైన వారు ఉన్నారు. వారి ద్వారానే అసమానతలు వస్తున్నాయి, వారి ద్వారానే దేశ పురోభివృద్ధి పాడైపోతుంది. అలాంటి వ్యక్తుల ద్వారానే సంస్థలన్నీ మూతవేయబడుతూ ఉన్నాయి. స్వార్థప్రియులు, అందరూ బాగుండాలని కోరుకునే అలవాట్లేదు. మేము బాగుండాలి, మేము బాగుండాలి, ఆ స్థానంలో మా వాడు ఉండాలి, మా వారు ఉండాలి. ఇలాంటి బుద్ధిహీనత భారతదేశంలో ఉన్న వారికి ఉంది. ఇలాంటి బుద్ధిహీనత షెకెములో ఉండే వారికి కూడా ఉంది. స్వార్థం, దగ, దౌర్జన్యాలు, ఇతరులకి స్వేచ్ఛ లేకుండా చేయటం, ఇతరుల గొంతు నొక్కి వేయటం. ఒకవేళ అలాంటి వారు ఉంటే వారి మీద తప్పుడు కేసులు బనాయించి జైల్లో తోయించటం. చూసారండి ఎలా ఉంది? షెకెములో ఉన్న ప్రజలకు ఉన్న అలవాటు ఇది. రెండవది. మూడవది చూస్తే షెకెము ప్రజలకు ఉన్న అలవాటు, మూడవ అలవాటును మనం పరిశీలన చేస్తున్నాం. 39వ వచనం చదువు. మూడవ అలవాటు షెకెములో ఉన్న ప్రజలకి ఏముంది? గాలు షెకెము యజమానుల గాలు షెకెము యజమానుల ముందర బయలుదేరి అబీమెలెకుతో యుద్ధము చేసెను. అబీమెలెకు అతని కర్మగా అతని ఎదుట నిలవలేక పారిపోయాను. అనేకులు గాయపడి పట్టణపు గవిని ప్రవేశించు చోట పడింది. అప్పుడు అబీమెలెకు అరుమాలో దిగెను. గాలు అతని బంధువులను షెకెములో నివసింపకుండగా జెబూలు వారిని జెబూలు వారిని తోలివేసెను. ఏం జరిగిందంటే, ఈ సంఘంలో ఉంటాను వీల్లేదు, ఈ మందిరానికి నువ్వు రావద్దు, ఈ గ్రామంలో నువ్వు ఉండొద్దు, ఈ స్కూల్కి నువ్వు రావద్దు, ఈ కంపెనీకి నువ్వు రావద్దు, మా వీధిలో నువ్వు ఉండొద్దు. చూసారు ఎలా ఉందో? మా దగ్గర మీ చర్చ ఏంటి, మా దగ్గర మీరు ఉంటారేంటి? ఏం చేసి ఉంటా? వాడి పేరేంటి? జెబూలు అనేవాడు షెకెములో నుండి ఏం చేశారంట? తోలి వేసేవాడు. ఎవడొస్తాడో
దేశం నుండి మిమ్మల్ని తోలేస్తాం. ఉంటే మా నినాదాన్ని మీరు ఫాలో అవ్వండి, లేదంటే ఈ దేశం వదిలిపెట్టి పోండి. ఒకటే మీకు ఆప్షన్. రెండో ఆప్షన్ స్వేచ్ఛ లేదు, మీకు స్వాతంత్రం లేదు. ఇక్కడ బానిసత్వమే, నియంత పాలనలా ఉంది. దాన్ని ఏమంటారు? నిరంకుశ పాలన, నియంత పాలన. మనకు తెలుసు దక్షిణ కొరియా నిరంకుశ పాలన, నియంత పాలన అని. కొన్ని రోజులు పోతే భారతదేశం కూడా దక్షిణ కొరియా లాగా, మరొక దక్షిణ కొరియా లాగా మారబోతుంది అన్నట్టుంది. భారతదేశం కూడా మరొక దక్షిణ కొరియా లాగా మారబోతుందేమో. రాబోతున్న దినములలో భారతదేశములో కూడా జర్మనీ లాగా హిట్లర్లు పుడతారేమో. అర్థమవుతుందా? కోత కోసేవాళ్ళు. ఎప్పుడో జర్మనీలో జరిగింది, భారతదేశంలో కూడా అలాంటి రోజులు వస్తాయేమో. అందుకే బైబిల్ ముందుగానే రాసించింది. సెకేము ప్రజలకు అలాంటి అలవాటు ఉంది. ఎక్కడ మీరు ఉండటానికి వీల్లేదు, ఎక్కడ ఆ నామాన్ని గురించి చెప్పడానికి వీల్లేదు, ఎక్కడ పాట పాడడానికి వీల్లేదు, ఎక్కడ పత్రిక ఇవ్వడానికి వీల్లేదు, ఎక్కడ బైబిల్ పంచడానికి వీల్లేదు. మరి ఏంటి దీన్ని ఏమంటారు? కటుమ వీధుల నుంచి అడ్డుకోండి. అసలు ఈ ఊర్లో కొన్ని చోట్లయితే మా ఊరిలోకి అన్ని మత ప్రచారకులు రాకూడదు బోర్డు కూడా పెట్టారు కొన్ని చోట్ల. అప్పుడు సువార్త ప్రకటిస్తూ ఉంటే వారి మీద పేడ నిలిచింది. బైబిల్ చూస్తున్న వెన్నులో వణుకుపడుతుంది. బైబిల్ని తగలబెడుతున్నారు కొంతమంది. బైబిల్ పంచుతుంటే ఓర్చుకోలేకపోతున్నారు. వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకోవడం చేతగాక, గొప్పతనము చెప్పుకోవడానికి ఏమీ లేదా? చెప్పుకో నువ్వు కూడా. ఒక ఊర్లో 6 చర్చిలు ఉన్నాయా? ఊరికి 6 చర్చిలు ఎందుకండి? ఒకటుంటే సరిపోదని 5 పడేయటం గొప్ప సంగతి కాదు. నీ చేత అయితే నీవు వీధి కారు కట్టుకో. ఎవడొద్దన్నాడు? లేకుంటే వీధి కారు కట్టించుకో. ఊరు మొత్తం మీద 6,000 కట్టించుకో. 6 చర్చిలకు బదులు 6,000 కట్టించుకో గుళ్ళు. తప్పేంటి? 6,000 గుళ్ళు కట్టించుకో, 6,000 మసీదులు కట్టించుకో. కానీ 6 చర్చిలకి ఎందుకు అంతగా భయం వేస్తుంది నీకు? 6 చర్చిలు ఎందుకు ఉండకూడదు? 10 చర్చిలు ఎందుకు ఉండకూడదు? 113 చర్చిలు ఎందుకు ఉండకూడదు? 113 చర్చిలు ఉన్నాయా? 1,300 కట్టుకో నువ్వు నీ చేత అయితే. చర్చిలు చూడలేదు నీకు? అర్థమవుతుందా? వాడి పేరు ఏం పేరంట? వాడి పేరేంటి? జబూలు. ఒకడుంటాడు జబూలు అనేవాడు. గాలును అతని బంధువులను షెకెములో నివసింపకుండగా జబూలు వారిని తోలివేసి గెలిచామనుకుంటున్నారు. ఈ వీధి నుంచి పంపించామనుకుంటున్నారు. అది అంతం కాదు కానీ ఆరంభమే. అది విజయం పొందినట్టు కాదు. ఆ ప్రజలను ఏం చేశారంటే వారు షెకెములో నివసించకుండా రాష్ట్రంలోనే ఉండడానికి వీల్లేదు, మా గ్రామంలో ఉండడానికి వీల్లేదు, మా మండలంలో ఉండడానికి వీల్లేదు, మా జిల్లాలో ఉండడానికి వీల్లేదు, మా కాన్ఫరెన్స్లో ఉండడానికి వీల్లేదు. చూసారా? తోలి వేస్తున్న పరిస్థితి.
ఇది భారతదేశంలో జరుగుతుంది. షెకెములో ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరిగింటే భారతదేశంలో ఈ రోజులో 2026లో జరుగుతూ ఉంటుంది. ఇదేనవది మూడవది. నాలుగవదిగా చూస్తే నాలుగవదిగా చూస్తే అప్పుడు జెరుబ్బాయెలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుల మీదికి అతడు తన సహోదరులను చంపినట్లుగా అతని చేతులను బలపరచిన షెకెము యజమానుల మీదికి వచ్చినట్లు వారు చేసిన ప్రాణ హత్య వారి మీదకి వచ్చినట్లు దేవుడు మనం గమనిస్తాం. కాబట్టి మనం ఈ మాటని లాస్ట్కి ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా నాలుగవదిగా 57వ వచనాన్ని చూద్దాం. 57వ వచనం. షెకెము వారు చేసిన ద్రోహమంతటిని దేవుడు వారి తల్ల మీదకి మరలా రాజేసను. జెరుబ్బాయెలు కుమారుడైన యోతాము శాపము వారి మీదకి వచ్చెను. భారతదేశము ఎవరైతే వివక్ష చూపుతూ ఉన్నారో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎంతమందిని మందిరాలు కూల్చారో, ఎన్ని చోట్ల సువార్త ఆపించగలిగారో, ఎంతమంది మహిళల మీద దాడి చేశారో, ఎంతమంది మహిళల్ని అవమానపరుస్తూ వచ్చారో. మణిపూర్లో ఏం జరిగిందో మనందరికీ విదితమే. షాలేం రాజు పూల గురించి మాట్లాడుతున్న పెద్ద వివాదమైంది. మరి మణిపూర్లో ఉన్న వాళ్ళ మహిళలు కాదా? అప్పుడు ఏమైపోయినారు ఈ మహిళా లోకమంతా? మత ఛాందస్తులతో కొట్టుకుంటూ మా దేశపు మహిళలని మీరు పూలు పెట్టుకుంటే బజారులు అంటారా? మరి పూలు పెట్టుకుంటే బజారులు అన్నందుకే ఆయన బజారుల్లో అయితే పూలు పెట్టుకుంటారన్న దాని అర్థం వేరు, ఆయన చెప్పాలనుకున్న భావం వేరు. మరి మణిపూర్లో వస్త్రహీనులుగా చేసి అత్యాచారాలు చేసి వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళు భారత వనితలు కాదా? మణిపూర్ భారతదేశంలో లేదా? ఒక రాష్ట్రం కాదా? అప్పుడు వారు వనితలు అనిపించలేదా? వారు భారత మాతృమూర్తులు అనిపించలేదా? వారు భారతీయ స్త్రీలు అనిపించలేదా? అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ స్త్రీలకి గౌరవము లేనప్పుడు నేను న్యాయవాదిగా ఉండడం నాకు ఇష్టం లేదని న్యాయవాది ఉద్యోగానికి రిజైన్ చేశాడు. నా దేశపు మహిళలు గౌరవం దక్కలేదని. భారతదేశంలో పుట్టకపోయినా భారతదేశంలో వనితలకి దళితులకి పై వస్త్రం ఉండాలని విదేశాల్లో పుట్టినటువంటి ఒక మిషనరీ, బహుశా అతని పేరు సిపి బ్రౌన్, ఇంగ్లాండ్లో కొట్లాడి నా భారత వనితలకి జాకెట్ ఉండాలి, పై వస్త్రం ఉండాలి, వారి గౌరవం తగ్గకూడదని జాకెట్లు పంపిణీ చేయించి ఈరోజు జాకెట్ వాడుతున్నారు దళితులంటే. దానికి కారణం భారతదేశ నాయకులు కాదు,
సిపి బ్రౌన్ పేరు మర్చిపోయి అది కరెక్టో కాదు. ఒక విదేశీయుడు, ఒక మిషనరీ, ఆయన ఒక కలెక్టర్ కూడా, ఒక మిషనరీ కూడా. భారత వనితలకు పై వస్త్రం జాకెట్ ఉండాలి. చూసారండి ఎంత గొప్ప ఆధిక్యతమో. ఉగ్రత పాలు కాకూడదు, వారికి గౌరవించాలి, వారికి గణపరచాలి. విశేషముగా ఉన్నవారు శేషానికి ఎందుకు భయపడుతున్నారు? 85% ఉన్నవారు ఒక్కరిద్దరికి భయపడేది ఏంది? వారిని చేరదీసి ఇంటికి వెళ్ళే వాళ్ళు, ఇంటికి అద్దెకు వస్తే, కిరాయికి వస్తే వారు చేరదీసి వారికి ఉప్పు పప్పు ఇచ్చి ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం, మా ఇంట్లో ఉండండి, శుభ్రంగా సుఖంగా ఆ నీళ్లు వాడుకోండి, ఆ బాతులు వాడుకోండి, ఆ కాయలు, ఆ జామకాయలు మీరే వాడుకోండి, ఆ మామిడికాయలు మీరే వాడుకోండి, ఆ మునక్కాయలు మీరే వాడుకోండి. చెప్పరా? చెప్పరా? మరి ఒక్క ఇంటి కానీ వెళ్ళిన వారే, ఇంటి ఓనర్సే కిరాయికి వచ్చిన వాళ్ళకి, అద్దెకు వచ్చిన వాళ్ళకి ఇన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉంటే, కొద్దిమంది మైనారిటీ అని చెప్పుకున్న వాళ్ళకి మెజారిటీ వాళ్ళు సహాయం చేస్తున్నారా, సాగుపడుతున్నారా? ఎంత దౌర్భాగ్యమో చూడండి. అదే నీ బుద్ధిహీనత, అదేనా నీ మెజారిటీ, అదేనా నీ హోదా, అదేనా నీ గొప్పతనం? పేరు గొప్ప, స్వభావము దిబ్బలా ఉంది, నీచమైనటువంటి లక్షణాలు. దేవుడు కూడా సుమా, తగిన కాలం వస్తుంది. దేవుడు కూడా ఎంత నష్టపరిచి, ఎంతగా దేవుడి మందిరాన్ని కబ్జా చేసి, ఎంతగా ఉద్యోగాన్ని కబ్జా చేసి, ఎంతగా కంపెనీని కబ్జా చేసి, ఎమ్మెల్యే సీట్లు కబ్జా చేసి, ఎంపీ సీట్లు కబ్జా చేసి, స్థలాలను పొలాలను కబ్జా చేసి చలామణి అవుతుండొచ్చు. ఇప్పుడు ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ పరిస్థితి ఏంటో, నీ సంతానం ఏంటో, నీ వంశం ఏంటో ఒకరోజు దేవుడు తీర్పు తీరుస్తాడు. బహు జాగ్రత్తగా ఉండాలి. సెకేము ప్రజలకున్న స్వభావం, ప్రభువులను చేయి వేస్తున్నటువంటి నీవు కూడా అలాంటి స్వభావం కలుగున్నావా సహోదరుడా, సహోదరి? ఈ వర్తమానం వింటున్న నీవు కూడా ఇలాంటి లక్షణాలే కలిగి ఉన్నావా? మత ఛాందస్సులతో నింపబడి ఉన్నావా? మనుషులందరూ ఒక్కటే అనేటువంటి నైజము, స్వరూపము, వ్యక్తిత్వము లేకుండా నువ్వు జీవిస్తున్నావా? బుద్ధిహీనతతో నువ్వు జీవిస్తున్నట్టయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీ మనసు మారాలి. నీ ఉన్న చోటున నీ భక్తి వైరాగ్యము నీ మనసు మార్చలేదు, నీ స్వభావాన్ని మార్చలేదు. యేసునాథుడు తప్ప. కరుడుగట్టిన దొంగలు, నరరూప భక్షకులు, మాంసకులు సైతం, నరమాంస భక్షకులు, ఉగ్రవాదులు, నేరస్తులు, దొంగలు, మోసగాళ్ళు, గజదొంగలు యేసు నామం ద్వారా మారారు తప్ప, స్వభావం మారింది తప్ప వేరే ఏ నామము, ఏ కులము, ఏ మతము ద్వారా వాళ్ళ స్వభావం మారలేదు. మన సమీపంగానే మూవీ కూడా వచ్చింది, స్టువర్ట్పురం దొంగలని. బాపట్ల జిల్లాలో అతి సమీపంగా ఉంది స్టువర్ట్పురం. కరుడు కట్టిన గజ దొంగలు యేసునామమును అంగీకరించి స్వభావం మార్చుకొని దొంగతనాలు మానేశారు. టైగర్ నాగేశ్వరరావు పేరు వినొచ్చు, చరిత్రను పరిశీలిస్తే. ఈరోజు దాన్ని స్వార్థపరముగా మార్చాలని ఇష్టపడుతున్నారు ఆ ఊరిని. టైగర్ నాగేశ్వరరావు గజ దొంగలండి. వారు సైతము యేసు నామం వలన వారి రూపాంతరం చెందారు, స్వభావం మార్చుకున్నారు. అక్కడి ప్రజలందరూ దొంగతనములు మాని
కరుణగట్టిన స్వభావాన్ని మార్చగలిగిందంటే యేసునామమే. ఏ నామం నిన్ను మార్చలేదు, యేసునామం తప్ప. ఈ స్వభావము క్రూరత్వం నుండి సాధు స్వభావంలోనికి తీసుకురాగలిగింది యేసునామం మాత్రమే. ఈనాడైన నీ క్రూరత్వాన్ని మానుకో, కబ్జా చేసే స్వభావాన్ని మానుకో, మనుషుల మీద చిత్రీకరించి చెడ్డ సాక్ష్యం చెప్పి మనుషులను దూరం చేసి ఆక్రమించుకునే స్వభావం మానుకో. అది ఎంతో కాలం నిలబడవు నీ దగ్గర. దాన్ని ఎంతో కాలం నువ్వు అనుభవించలేవు. నువ్వైనా దానికి దూరం అవుతావు, లేక అదైనా నీకు దూరం అవుతుంది. షెకెము స్వభావాలు ప్రజల స్వభావం ఇలాంటిది. దేవుని వాక్యాన్ని చూస్తే 3వ వచనం, 9వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. తన తల్లి సహోదరుల గురించి షెకెము యజమానులు వినున్నట్లు ఆ మాటలన్నీ చెప్పగా వారు ఇతడు మన సహోదరులని తమ హృదయము అవివేకునట్టు త్రిప్పుకొని. అంటే అర్థం ఏంటంటే వారి అవివేకము, వారు అక్కడ వివేకాన్ని చూపలేదు. ఇతను మన సరైన నాయకుడే కాదా, సరైన పాలన ఇస్తాడా లేదా, సరైన పథకాలు ఇస్తాడా లేదా, ఆయన వాగ్దానం చేసినవన్నీ జరుగుతున్నాయా లేదా, చేయగలడా లేదా అని ఏమి చూడలేదు. కానీ వారు అవివేకులవుతూ వచ్చారు. షెకెము ప్రజలు ఎవరు? అవివేకులు. పరిశీలించకుండా, ఆలోచించవలసిన విషయాలు ఆలోచన చేయకుండా, దేశం కొరకై సమాజం కొరకై ఏ ప్రయోజనము లేకపోయినా పర్వాలేదు, కానీ మావాడు ఉంటే సాగు. అవివేకం అంటారు దాన్ని. దాన్ని ఏమంటారు? అవివేకం. ఈనాడు బుద్ధిహీనత, మూర్ఖత్వం, అవివేకం, దౌర్భాగ్యంలో ప్రజలు ఉన్నారు. భారతదేశం కూడా ఉంది అలాంటి లక్షణాలు. షెకెము ప్రజలకున్న లక్షణాలే భారతదేశంలో కూడా అలా కనపడుతున్నాయి. నాకు రాబోతున్న దినాలు ఇంకెక్కువ అవుతాయేమో. చివరిగా చూద్దాం. ఇది ఎన్నవది? 6వదా 5వదా? చివరిగా చూస్తే 24వ వచనం. చివరిగా చూస్తే 24వ వచనం. అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేసిన ద్రోహఫలము వారిని చంపి, కర్మఫలము క్రియల ఫలం అంటారు కదా, అదే ఇది. వారిని చంపి అబీమెలెకును వారి సహోదరుని మీదికి అతడు తన సహోదరుని చంపినట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికి వచ్చినట్లు వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చినట్లు దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరం కలుగుటకై వారి మీదకి దురాత్మను ఇక ఎవరు తప్పించుకుంటాడు? దేవుడు ఇన్వాల్వ్మెంట్ అయినాడు. షెకెము నాయకులు ఎలాంటి వారు, షెకెములో ఉన్న అబీమెలెకు ఎలాంటి వాడు, ప్రజలు ఏమైపోతూ వచ్చారో, తద్వారా ఆ ప్రజలలో ఏ ఒక్కడు నశించడం దేవునికి ఇష్టం లేదు. అందరూ అందులో మారు మనసు పొందడం దేవుని యొక్క ఉద్దేశం. నీ పాపములు, నీ అవిధేయతలు, నీ బుద్ధిహీనతలు, నీ తొందరపాటు, నీ వంశం పాడవకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. నీతో పాటు వారు క్షేమంగా ఉండాలంటే నీవు దేవుని వైపు తిరగాల. ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. ఆ శాపము, ఆ కర్మ ఫలం, ఆ క్రియల ఫలం
నీ వంశం మీదకి రాబోతుంది. నీ వంశం నిర్వంశం చేసుకుంటావా? ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి నీలో. ఒక చిన్న లోపం, ఆ చిన్న బలహీనత నీ జీవితం నాశనం చేస్తుంది సహోదరుడు, సహోదరి. ఒకవేళ నువ్వు సంఘ పెద్దవా, అది నిన్ను నాశనం చేస్తుంది ఆ లోపం. ఒకవేళ నువ్వు నాయకుడువా, అది నిన్ను నాశనం చేస్తుంది. ఒకవేళ నువ్వు స్పీకర్ వర్తమానికుడువా, అది నిన్ను నాశనం చేస్తుంది. ఒకవేళ నువ్వు సేవకుడువా, సేవకురాలువా, అది నిన్ను నాశనం చేస్తుంది. నువ్వు సండే స్కూల్ టీచర్వా, నువ్వు సువార్థికుడువా, అది నిన్ను నాశనం చేస్తుంది. నీ కెరీర్ను నాశనం చేస్తుంది, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, నీ సంఘాన్ని నాశనం చేస్తుంది, నీ సహవాసాన్ని నాశనం చేస్తుంది, నీ గ్రామం దేశాన్ని కూడా నాశనం చేస్తుంది. అది మార్చుకుంటావా? ఈరోజు ఇంకా సెకెము ప్రజల్లాగే ఉండాలనుకుంటావా? ఇప్పటికి ఎంతో మందిని పోగొట్టుకున్నావు, పేరు ప్రతిష్టలు పోయినాయి, మర్యాద పోగొట్టుకున్నావు, అనురాగాలు ఆత్మీయతలు పోగొట్టుకున్నావు, దేవునికి దూరమయ్యావు, భ్రష్టు పట్టిపోయావు. అందరూ నిన్ను చూసి అసహించుకుంటున్నారు. సహోదరుడా, సహోదరి, నువ్వెంత దోషువైనా యేసుని ఆహ్వానిస్తున్నాడు. నువ్వెంత గోరుపాపైనా నా ఎద్దుకు వస్తే నేను ఎంత మాత్రము నిన్ను బయటికి త్రోసలేను. ఆహ్వానిస్తున్నాడు. నీ శాపం నుండి విముక్తి కలిగించి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఎఫెసీ 1:3 ప్రకారంగా పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము నీకును, నీ కుటుంబానికి, నీ వంశానికి ప్రసాదించాలని ఆయన ఆహ్వానిస్తుంటున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నారా వారలారా, నా ఇంటికి రండి, నా ఇంటి విశ్వాసం ఉంచండి, మీకు శాంతిని, సమాధానం ఇస్తాను, విమోచన, విడుదలని ఇస్తాను, మీ శిక్షలను తప్పిస్తాను, విడిపిస్తాను, ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేస్తాను, పుణ్యమూర్తులుగా చేస్తాను, శాప విముక్తిని చేస్తానని ఆహ్వానిస్తున్నాడు. సాహసించి ఇలాగే షెకెము ప్రజల స్వభావంలాగే ఉండి ఇంక బలలో చేస్తావా? ఇదే అనుకున్న సమయం, ఇదే రక్షణ. పశ్చాత్తాపడతాం. ఒక్కసారి ఆయన వ్యక్తుడు, ప్రభా షెకెము ప్రజలకు ఉన్న ఈ లక్షణాలు నాకు కూడా ఉన్నాయి, నన్ను కూడా క్షమించు ప్రభా, యోగ్యుడిగా, యోగ్యురాలుగా చేయి. నా కుటుంబం మీదకి, నా వంశం మీదకి, నా గ్రామం మీదకి, నా సంఘం సహవాసం మీదకి ఈ దోష శిక్ష రాకుండా తప్పించి కాపాడు ప్రభా. ప్రార్థన చేస్తావా? దేవుడు క్షమిస్తాడు. సిద్ధ మనసు కలవాలి. గొప్ప వైభవాన్ని నీకు ఇవ్వబోతున్నాడు, గొప్ప రక్షణ నీకు ఇవ్వబోతున్నాడు, గొప్ప శాంతి, సమాధానం నీకు ఇవ్వబోతున్నాడు, నెమ్మది నీకు ఇవ్వబోతున్నాడు. యోగ్యుడిగా, యోగ్యురాలుగా నీ తీర్మానం, నీ ఒప్పుకోలు, నీ ప్రార్థన పశ్చాత్తాపడితే వాడెట్ట వీరెట్ట అది కాదు. ఇక్కడ నీకు సెకేములాంటి ప్రజల స్వభావం ఉండే నిన్ను నీవు పశ్చాత్తాపడితే దేవుడు క్షమించి ఆశీర్వాదకరంగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానాన్ని, నీ వంశాన్ని, నీ గ్రామాన్ని, నీ కాన్ఫరెన్స్ని, నీ జిల్లాని, నీ రాష్ట్రాన్ని, నీ దేశాన్ని, నీ సహవాసాన్ని కూడా సస్యశ్యామలముగా సర్వ సమృద్ధితో దేదీప్యమానముగా పరివడిలేదిగా చేయబోతున్నాడు. మాకు నచ్చండి, మాకు తీర్మానం చేసుకున్నాం. సెకెము ప్రజల లక్షణాలు ఉన్నాయా? ప్రభు దేశించిన సంకల్పం అనుకున్నాము. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు, వందనాలు.